హాయ్ అండి. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు, అన్నం కూడా తినేసారనమాట. ఇంక బొమ్మలతో చక్కగా ఆడేసుకుంటున్నారు. వీళ్ళకి ఈ రోజుతో స్కూల్ అయిపోయింది, రేపటి నుండి క్రిస్మస్ సెలవులు అనమాట. ఇక్కడ బెంగాల్లో దసరాకి ఒకసారి 10 days ఇస్తారు సెలవులు. మళ్ళీ ఇప్పుడు వింటర్ వెకేషన్ అని క్రిస్మస్ కి ఒక 10 రోజులు సెలవులు ఇస్తారు. జోషి, రేపటి నుంచి మీకు స్కూల్ లేదు, హాలిడేస్. ఏంటమ్మా? క్లీన్ అప్. ఏం క్లీన్ చేస్తావు? టాయ్స్ అన్ని క్లీన్ అప్ చేస్తావా? ఓకే, క్లీన్ అప్ చెయ్యి. అన్ని ఇందులో ఎత్తేస్తావా? సరే, ఎత్తేసే. రేపటి నుండి మా ఊళ్ళతో నాకు పండగే పండగ. వీళ్ళు మామూలుగా అయితే 8:30కి స్కూల్కి వెళ్ళి 12కి వచ్చేస్తారు. ఆ 3-3:30 గంటలే నేను కొంచెం ప్రశాంతంగా నా పనులు నేను చేసుకోగలను అనమాట. రేపటి నుంచి ఒక 10 రోజులు ఆ 3 గంటల ప్రశాంతత కూడా నాకు మరి ఉండదు. మంచారు కదా నాకు ప్రశాంతంగా. మా ఆయన కూడా డ్యూటీ నుండి వచ్చారు, ఫ్రెష్ అయిపోయారు. బావా, పిల్లలకి రేపు నుంచి క్రిస్మస్ హాలిడేస్. ఎలాగో క్రిస్మస్ వస్తుంది కదా, కేక్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నువ్వు కేక్ అది ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ షుగర్ ఇవన్నీ అయితే వీళ్ళకి దగ్గులు జలుబు పట్టుకుంటాయి. నేను కూలింగ్ కేక్ ఏం చెయ్యనులే, పంచదార కూడా ఏం వేయను. జస్ట్ హెల్దీగా కొంచెం ఆటతో చేస్తాను, మైదాతో కాకుండా ఆటతో చేసి బెల్లంతో చేస్తాను. చిన్ను, కేక్ తింటారమ్మా మీరు? తింటావా కేక్? చేద్దామా మరి కేక్? వాల్నట్ కేక్ అంటే తింటావా? బనానా కేక్. బనానా కేక్ చేద్దాం. యు లైక్ బనానా కేక్? మరేం కేక్ కావాలి? గ్రేప్స్ కేకా? ఓకే, అది తర్వాత చేద్దాంలే. ఫస్ట్ ఇప్పుడు బనానా కేక్ చేస్తామా? ఓకే, హెల్తీ, గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఆ కేక్ తింటే నువ్వు హెల్తీ అండ్ స్ట్రాంగ్ అవుతావు. హెల్తీ అండ్ స్ట్రాంగ్ ఎలాగ అవుతావు అమ్మా చెప్పు. అలాగా. అయితే ఇప్పుడే కేక్ చేస్తావా? అంటే ఇప్పుడే కేక్ చేయాలంటే కొన్ని కావాల్సినవి లేవు, నువ్వే మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళాలా? మరి వెళ్ళాలి, కేక్ కావాలంటే మరి వెళ్ళాలి. నాకు అసలు పెయిన్ ఉంది కొంచెం. సరేలే, అయితే టెన్స్ మసాజ్ ఉంది కదా, అది ఒకసారి తీసుకుని రా వెళ్ళు. సరే. బావా, ఇందులో అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజ్ రన్ ఉంది కదా, అసలు ఇందులో టెన్స్ అంటే ఏంటి? అదే, టెన్స్ అంటే TENS, దానికి ఒక ఇది ఉందన్నమాట ఎక్స్ప్లెనేషన్. ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని అర్థం. అంటే ఏంటి అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా పెయిన్ వస్తుంది అనుకో బాడీలో, అక్కడ నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ వల్ల మనకి పెయిన్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది మసాజ్ పెట్టుకోవడం ఏంటంటే దీని ద్వారా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆ నర్వ్స్ కి వెళ్ళి మనకి పెయిన్ రాకుండా చేస్తుంది. ఈ రెండు నువ్వే ఇక్కడ పెట్టాలి. ఇందులో డిఫరెంట్ సైజు ప్యాడ్స్ ఉంటాయి అనమాట. మనకి పెయిన్ వచ్చిన ఏరియాని బట్టి చిన్న సైజు ప్యాడ్ కానీ పెద్ద సైజు ప్యాడ్ కానీ తీసుకోవాలి. దానికి ఇలాగా ఈ ఫ్లెక్స్ పెట్టేయాలన్నమాట. దాని తర్వాత దాని మీద ఉన్న కవర్ తీసి దాని మీద 1-2 డ్రాప్స్ వాటర్ అని వేసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ పెట్టుకోవడమే. ఇవేంటంటే సెల్ఫ్ అడిసివ్, అంటే మన ఎక్కడ పెడితే చాలా అవే అంటుకుంటాయి అనమాట మన స్కిన్కి. ఇవి మ్యాక్సిమం ఒక 15 to 20 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇవి మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేసుకోవాలి. అవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట. మనకి ఇందులో టోటల్గా 24 మసాజ్ మోడ్స్ ఉంటాయి అనమాట. మనకి కావాల్సిన మసాజ్ మోడ్ సెలెక్ట్ చేసుకొని దాని ఇంటెన్సిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి తక్కువ ఇంటెన్సిటీలో కావాలా, ఎక్కువ ఇంటెన్సిటీలో కావాలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఒక ఏరియాలో మ్యాక్సిమం 30 minutes వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మనకి మసాజ్ అయిపోయిన తర్వాత ఈ ప్యాడ్స్ని మళ్ళీ తీసుకొని వాటి మీద ఒక డ్రాప్ వాటర్ వేసుకొని మళ్ళీ ఆ ప్లాస్టిక్ పెట్టేయడమే. ఇప్పుడు ఎలాగుంది బాబా? ఇది ఒక్క నెక్ పెయిన్ కైనా లేకపోతే ఇంకే పెయిన్స్ కైనా పనిచేస్తుందా? నెక్ పెయిన్ అయినా కాదు, మనకి బాడీలో ఎక్కడైనా మజిల్ పెయిన్ అయినా, లేకపోతే నీస్ పెయిన్ అయినా, జాయింట్ పెయిన్ అయినా, లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చినా,
లేకపోతే నీకు పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది కదా, దానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. బాబా ఇది ఎవరైనా వాడొచ్చా? హెల్త్ అంతా బాగానే ఉన్న వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. కానీ వాడే ముందు వాళ్ళు వాళ్ళ డాక్టర్ని కానీ లేకపోతే ఫిజియోథెరపిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి వాడుకుంటే మంచిది అనమాట. దాని తర్వాత ఎవరికైతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే సీరియస్ బాగాలేదు, లేకపోతే క్యాన్సర్, లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం వాడకూడదు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అసలు వాడకూడదు. అలాగే దీన్ని కొన్ని ప్లేసుల్లో కూడా పెట్టుకోకూడదు అనమాట. మన హార్ట్ కి దగ్గరగా పెట్టుకోకూడదు, తర్వాత మన హెడ్ కి మీద పెట్టుకోకూడదు, మన పెదాలకి దగ్గరగా స్కిన్ డ్యామేజ్ అయ్యి అక్కడ కూడా పెట్టుకోకూడదు అనమాట. అయితే మెడిసిన్ ఏం యూజ్ చేయకుండా ఈ అగారో టెన్షన్ మసాజర్ యూజ్ చేస్తే నొప్పి తగ్గిపోతుంది కదా? అవును. అంతేకాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనతో పాటు కూడా తీసుకెళ్లొచ్చు అనమాట. ఇలా చిన్న పౌచ్ ఇస్తారు, ఈ పౌచ్ లో పెట్టుకొని తీసుకెళ్లిపోవచ్చు. భలే బాగుంది సంచి. నీ నొప్పి ఇప్పుడు తగ్గిపోయింది కదా, ఇంకా మార్కెట్ కి వెళ్ళి కావాల్సినవి తెచ్చేస్తావా? కేక్ త్వరగా చేసేస్తాను. సరే వెళ్తానులే. తాటి బెల్లం మంచి క్వాలిటీ తీసుకొనిరా. మా ఆయన మార్కెట్కి వెళ్ళిపోయారనమాట కొన్ని సామాన్లు తీసుకురావడానికని. ఈ లోపల కేక్ చేయడానికి ఇంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఒక దగ్గర పెట్టుకుంటాను. ఈ లోపల ఈ కేక్ చేయడానికి అరటిపళ్ళు కావాలి, ఇవి ఎలాగో మా ఇంట్లో ఉన్నాయి. తర్వాత వాల్నట్స్ కూడా కొన్ని కావాలి, అలాగే వెనీలా ఎసెన్స్, తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనమాట. ఈ రెండు కూడాను ఓపెన్ చేసిన తర్వాత 3 నెలల లోపలే యూజ్ చేసుకోవాలి, తర్వాత ఉన్న పడేసేయాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా కావాలి, ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. నేను ఇవన్నీ సర్దే లోపల మా ఆయన మార్కెట్ నుండి కూడా వచ్చేసారు. నువ్వు అడిగిన బెల్లం ఇది. జోసి కేక్ చేద్దాం దా దా దా. కమాన్. ఏమ్మా ఏమైంది? రా సిట్. కూర్చుందుదా, అక్కడ కూర్చుందుదా, దానికి ఎందుకు ఏడుపు? దా కూర్చో. హెల్ప్ చేస్తావా? ఓకే చిన్ను. పెద్దు ఇంకా కేక్ మిక్సింగ్ చేద్దామా? బనానా ఓపెన్ చేయండి, ముగ్గురు 3 బనానాస్ ఓపెన్ చేద్దాం. ఓకే మిక్స్ చేయి. అన్నయ్యకి ఇచ్చేసి నువ్వు కూడా ఒకసారి మిక్స్ చేసామా? ఇవ్వు ఇంకా అమ్మకి. ఇలాగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ కాదు, స్మాష్. మీరు స్మాష్ చేస్తే ఈ రోజు కేక్ చేసినట్టే. అమ్మ చేస్తుంది. ఓకే నేను చేస్తాను. ఎవరు విన్ అవుతారు? ఇంకా ఇంకా స్మాష్ చేసుకోవాలి, ఇలాగా పీసుల్లాగా ఉండకూడదు. ఇంకా ఈ కేక్ కి ఇలాగ బాగా పండిపోయిన బనానాలే తీసుకోవాలన్నమాట. ఇలా బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటే ఏంటంటే బెల్లం కానీ పంచదార కానీ మనం ఏది వేసుకున్నా సరే కొంచెం తక్కువ పడుతుంది, ఇది ఎక్కువ స్వీట్ గా ఉంటుంది కదా, అందుకోసమనే నేనైతే ఇలాంటి మీడియం సైజ్ బనానాలు 3 తీసుకున్నాను. ఈ 3ంటిని ఇలా బాగా ఫోర్క్ తో స్మాష్ చేసుకున్నాను. మిక్సీలో ఏమి వేయకూడదు, ముక్కలేం లేకుండా ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తురుము పెట్టుకున్న తాటి బెల్లాన్ని 1/2 కప్పు వేసుకుంటాను. మా ఆయన ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు కదా ఈ బెల్లము, ఇంకా లైట్ గా గోరువెచ్చగా ఉందనమాట. చాలా ఫ్రెష్ బెల్లము ఎప్పటికప్పుడు అమ్ముతున్నారు ఇక్కడ మార్కెట్ లో. ఈ బెల్లం ఈ వింటర్ సీజన్ లోనే దొరుకుతుంది. ఓకే నువ్వు వేరేది వద్దు, ఓకేనా? మళ్ళీ దెబ్బలాడుకోకండి. నీకు బెల్లమే కావాలనుకో, నీకు వేరేది ఇస్తాను వద్దు. ఇప్పుడు ఈ బెల్లం కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. నువ్వు మిక్స్ చేయి, తర్వాత నువ్వు వేరేది వేద్దుమ్మా, నీకు కూడా ఇస్తాను వేరేది. ఇప్పుడు ఇది మిక్స్ చేయి, నువ్వు వేసాక మిక్స్ చేస్తావా? సరే ఆగు, ఇది బాగా మిక్స్ అవ్వాలి, అయ్యాక వేద్దు. ఆగు. ఇలాగా బెల్లం కూడా బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది వేస్తావా పోనీ? ఇది వేస్తావా? ఇదిగో ఈ స్పూన్ వేస్తే చాలు. ఇలాగుంటది పిల్లలతో వీడియో. ఇంక నేనే వేసేస్తున్నాను. వీడికి బిగ్ స్పూన్ తో వేస్తాడంట, బిగ్ స్పూన్ కావాలంట. ఇప్పుడు ఈ ఆయిల్, వెనీలా ఎసెన్స్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకోవడం అయితే అయిపోయింది. ఎప్పుడు కేక్ చేసినా సరే కేక్ లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట, వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటాను. ఈ కేక్ మెయిన్ ఏంటంటే ఆటాతో చేస్తాము, గోధుమ పిండితో. ఇప్పుడు గోధుమ పిండిని నేను 3/4 కప్ వరకు తీసుకుంటున్నాను. ఒకసారి ఇది ఇవ్వమ్మా, మళ్ళీ ఇస్తాను. ఎప్పుడు గోధుమ పిండితో చేసినా మైదా పిండితో చేసినా సరే కేక్ చేసుకునే ముందు ఒకసారి జల్లించుకుంటే కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ గోధుమ పిండిని జల్లించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పిండి జల్లించుకున్నాం కదా, ఇప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. సరే, నీకు రెడ్ వేద్దు, అన్నయ్యేమో బ్లూ వేస్తాడు. ఓకేనా? బేకింగ్ సోడా 1/4 టేబుల్ స్పూన్, 1/4 కప్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఇలా జల్లితో జల్లించేస్తున్నాను. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ 2 మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకునే లోపు ఒకసారి ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకుంటాను. నేను 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఓవెన్ లేకపోయినా సరే నార్మల్ కడాయిలో గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు కేక్. ఓవెన్ ప్రీ హీట్ అవుతుంది కదా, ఈ లోపల ఈ వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ 2 మిక్స్ చేసుకుందాము. కొంచెం కొంచెం వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. రౌండ్ అండ్ రౌండ్, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం మనము వాల్నట్స్ ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మీ ఇష్టం, ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తింటావా వాల్నట్స్? తినైతే నువ్వు తింటావా? వాల్నట్స్ ఇష్టమేనా నీకు? లేదా? ఇష్టం లేదా? ఈడేదో ఇప్పుడు వీడియోలో ఇష్టమని చెప్పి తినేస్తున్నాడు, కానీ మామూలుగా అయితే వీళ్ళకి అసలు వాల్నట్స్ తినరు అనమాట, అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళని చెప్పేస్తున్నాను కానీ నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే ఇలా కేక్లో మిక్స్ చేసుకొని చేస్తామనుకోండి తెలియకుండా తినేస్తాము. ఇలా ముక్కలుగా చేసుకుని ఈ వాల్నట్స్ని ఇందులో వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఏ చిన్న మాట చెప్పినా ఇద్దరికి చెప్పాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఈ బేకింగ్ ట్రేలో వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉందంటే బటర్ పేపర్ వేసుకునే బేక్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ ట్రేకి డస్టింగ్ చేసుకుంటాను. డస్టింగ్ అంటే ఏం లేదు, కొంచెం ఆయిల్, మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనికి ఆయిల్ వాడాను కాబట్టి ఈ కేక్కి ఆయిల్ ఇక్కడే ఉంది, అందుకే ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా ట్రే మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడే గోధుమ పిండి ఉంది కాబట్టి నేను గోధుమ పిండితో చేసుకుంటున్నా. కొంచెమే జస్ట్ ఇలా లైట్ గా వేసి ఆ ట్రేలో అంచులకి మొత్తము ఈ పిండి అంటేలా చేస్తే సరిపోద్ది. అదే డస్టింగ్ అనమాట. ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా డస్టింగ్ అనమాట, ఇదే డస్టింగ్ అంటారు. ఇప్పుడు మనము ఈ మిక్స్ చేసుకున్నాం కదా బ్యాటర్ ని మనం ఇందులో వేసేసుకోవడమే. ఈ కేక్ కి ఇలాగ ఒకసారి 2 సార్లు కొట్టుకోవాలన్నమాట. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. ఇలా కట్టుకున్న తర్వాత నేను ఈ మీద కూడా కొంచెము అందంగా కనిపించడానికని కొన్ని వాల్నట్స్ పెట్టుకుంటున్నాను. మధ్యలో పెట్టేసి ఇప్పుడు ఇది ఓవెన్లో పెట్టేద్దామా? ఇందాక ప్రీ హీట్ చేసినట్టే సేమ్ అనమాట. మళ్ళీ 180 డిగ్రీస్ దగ్గర పెట్టుకోవాలి. 180 డిగ్రీస్ దగ్గర 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇంకా కేక్ బేక్ అవుతుంది కదా అక్కడ. ఈ లోపల ఇదిగోండి కేక్ మిక్సింగ్ చేసాం కదా, బౌల్స్, మెజర్మెంట్ కప్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు తోమాలన్నమాట. ఇప్పుడు తోముకుంటాను. అయిపోయి
యు వాంట్ ఈట్? సరే తిందులే, ఆగు తీద్దాం. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చూసుకుందాము. ఒక టూత్ పిక్ ని కానీ లేదంటే ఇలా నైఫ్ ని కానీ తీసుకొని గుచ్చి తీస్తే క్లీన్ గా వచ్చింది అంటే కేక్ బేక్ అయినట్టే. లేదు ఒకవేళ ఏదైనా అంటింది అనుకోండి, ఇంకొక 5 minutes 10 minutes ఉంచుకోవడమే. ఈ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది చూడండి, ఏమి అంటుకోలేదు. ఇప్పుడు ఇది వల్టా చేసుకుందాం. కొట్టు, దీని మీద కొట్టు, దీని మీద కొట్టు. చాలు చాలు, నువ్వు ఇది తిందులే. కేక్ కొంచెం చల్లగా అయిపోయింది, ఇప్పుడు ముక్కలుగా కోసుకుంటాను. తిను, బాగుందా? బాగుందా? చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్.